హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీనివాసులు తలచేరు, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇన్ ఓమి హాస్పిటల్, కూకట్పల్లి. ఈరోజు మే 17th వరల్డ్ హైపర్టెన్సివ్ దినోత్సవము. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ 2025 వరల్డ్ హైపర్టెన్సివ్ డేకి ఒక థీమ్ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ కూడా ఒక థీమ్ ఉంటుంది. ఈ 2025 థీమ్ ఏంటంటే, మీ బీపీని ఎగ్జాక్ట్గా మెజర్ చేయడము, దాంతోపాటుగా బీపీని బాగా కంట్రోల్లో ఉంచుకోవడము, ఈ రెండు చేయడం వల్ల లైఫ్ స్పాన్ పెరగటము. ఈ మూడు ఏంటంటే 2025 వరల్డ్ హైపర్టెన్సివ్ డే థీమ్. జనరల్గా బీపీ ఉన్నప్పుడు పేషెంట్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, కొంతమందికి హెడేక్ రావడము, కొంచెం గిడ్డినెస్ ఉండటము, పాల్పిటేషన్స్ రావటము, ఇలా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ కాకుండా నార్మల్గా సిమ్టమ్స్ ఏమీ లేకుండా కూడా బీపీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఫిజిషియన్ కలిసి బీపీ మెజర్ చేసుకొని బీపీని కంట్రోల్గా ఉంచుకోగలరు. ముఖ్యంగా బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల జరిగేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఒక్కొక్కసారి హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, దీంతోపాటుగా బీపీ పెరగడం వల్ల కంటిలో ఉండేటటువంటి రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటుంది.